సిఐ సీతారాం మస్తుగా టార్గెట్ చేసి తిరిగిండు అప్పటికి. ఎవరి కోసం? అప్పటికి జనార్దన్ టార్గెట్ చేసి కల్లకుర్తి దళాన్ని టార్గెట్ చేశారు. అప్పటికి సీతారాం టార్గెట్ చేసి ఏ సీతారాం సిఐ ఉండే అప్పుడు అక్కడ రిక్కీకి వేసినాం కానీ మిస్ అయ్యిండు అప్పటికి. ఇంకా ఇంకా మమ్మల్ని టార్గెట్ ఆయన చేస్తుంటే మేము కూడా అక్కడ ఇంకా మస్తుగా రిక్కీ వేసి అంతా చేసినాం కానీ మిస్ అయిండు. ఎక్కడ రిక్కీ చేశారు? సార్ అక్కడ కలకుర్తిలోనే ఉంటుండే. కానీ ఇంకా అప్పుడు పార్టీ ఎలా వేశారు రిక్కీ? ఎందుకు ఫెయిల్ అయింది? ఇంకా పోయిన టీం కొంచెం ఆడ ప్రజలు సహకరించక కొంత సహకరించినా కూడా డేర్ చేయలేక కూడా కొంచెం మిస్ అయింది సార్ ఆడ. అట్లా బయటపడ్డాం సార్. ఆమెను మళ్ళీ నైట్ కూడా భాగ్యను నడవలేకపోతే గ్రామంలోనే వదిలిపెట్టి పోయినాం. ఊరోళ్ళు బండి కట్టుకొచ్చి బండిని వండబెట్టుకొని పోయినారు. సిరికొండ తర్వాత మల్లప్పగుట్ట ఎన్కౌంటర్ అని ఆమనగల్కు దగ్గరలో ఉంటుంది సార్. అది మల్లప్పగుట్ట ఎన్కౌంటర్. అక్కడ నేనే సెంట్రీగా ఉన్నాను సార్. అయితే అప్పటికి ఎక్సర్సైజు అంతా చేసి ఒక అతని ఊర్లోకి పంపించింటే మేము. అప్పటికి తినడానికి ఏం లేదు, చాలా దూరం నుంచి నడిచి వచ్చినాము. నువ్వు పోయి ఊర్లోకి పోయి ఏమన్నా తీసుకొని రావాలని చెప్పి పంపించేసిండు. మనం ఎవరిని పంపించారంటే ఎరకల కుర్మాయ అని ఉండే. కుర్మాయ ఎరకల కుర్మాయ అని ఎలుకల కుర్మాయ. అప్పుడు పార్టీ సభ్యుడే. ఇంకా అప్పటికైనా కూడా ఆయన లక్ష్మక్క ఉండే, భాగ్య ఉండే, నేనున్నాం. అప్పటికి గంగన్న ఉండే. ఎవరు ఈ కమాండర్గా ఉండే గంగన్న అప్పటికి. ఇంకా జనార్దన్ డిప్యూటీగానే ఉన్నాడు అప్పటికి కూడా. ఇంకా జిల్లా కమిటీ మెంబరు అతను ఉండే, పేరు వస్తలేదు. మేమందరం ఉండి అప్పటికి ఎక్సర్సైజ్ చేసినారు. నేను సెంట్రీగానే ఉన్నా. ఎక్సర్సైజ్ అయిపోయింది. అందరూ పాలిథిన్ కవర్లు చెట్ల కింద వేసుకొని గుండ్ల కింద కూర్చున్నారు. ఇంకా లేట్ అయ్యలేదు. ఉదయం పూట నైటే వచ్చినారేమో సార్. గుట్ట కింద ఉండి మళ్ళీ గుట్ట ఎక్కి చూద్దాం. వాళ్ళకి కూడా తెలియదు కన్ఫామ్గా పలానా కాడ ఉన్నారనే తెలియదు. ఒక జనరల్గా వస్తున్నారు. ఇట్లా నేను గుండు మీద కూర్చున్నా మంచిగా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు సార్. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే ఎమ్మడే ఫైరింగ్ చేసిన. ఇంకా వాళ్ళకి వాళ్ళకి సిగ్నల్ ఏదంటే ఫైరింగ్ చేస్తేనే ఏంది అంటే ఫైరింగ్ అయ్యేతలకి అలర్ట్ అయినరు. ఫైరింగ్ చేసి అలర్ట్ అయ్యేతలకి డబుల్ బ్యారెల్ ఏమైతే సార్ అంటే ఎమ్మడే స్టక్ అయిపోతాయి. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. అందుకే ఎప్పుడు టెస్టర్ పెట్టుకుంటాం అది తీయడానికి కూడా. అప్పటికి ఆ రోజు నా దగ్గర టెస్టర్ కూడా లేదు. ఇంకా చాలాసేపు గుండు కింద కూర్చొనే ఫైరింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు స్టక్ అయింది అది. ఇంకా వెనక ఈ సెంట్రీ దగ్గరికి సభ్యులను పంపిస్తాడు కమాండర్. వచ్చే వరకు సెంట్రీ ఆనుంచి కదలొద్దు అనేది మా రూల్స్. సెంట్రీ ఆనుంచి వచ్చిందంటే లోపల దళం మీద పడుతుంది బ్యాచ్ వచ్చి. కాబట్టి సెంట్రీ ఆడనే నిలువరించాలని చెప్పి ఉంటుంది. ఇంకా నా దగ్గర 2-3 ఫైరింగ్ అయ్యి అట్లా స్టక్ అయిపోయింది. ఇంకా రాలేదని చెప్పి నేను వెనక్కి మళ్ళీ చూస్తే ఒకటి కమాండర్ ఒకడే కనబడుతున్నాడు. గుండు సార్ నిలబడి ఫైరింగ్ చేస్తున్నాడు. అక్కడ మళ్ళీ చేస్తున్నాడు, నాకు ఇక్కడ వెనక్కి నుంచి కనబడుతుంది. అప్పుడు అన్న దగ్గరకు పోయి అన్న ఇది స్టక్ అయింది, నీ దగ్గర టెస్టర్ ఉంటాయి అని చెప్పి అప్పుడు ఫుల్ ఫైరింగ్. ఇంకా గుండ్లు ఉండేవి. ఈ జనార్దను లక్ష్మక్క అందరు కూడా ఏం చేసిండ్రంటే ఇంకా ఫైరింగ్ చేసుకుంటే ఆపోజిట్ గుట్ట మీదకి పోయిండ్రు. మాకు కనబడలేదు, నాకు గంగన్నకు కనబడలేదు. ఇంకా అన్న టెస్టర్ ఇచ్చిండు. అవి గుంజుకొని ఎక్కడ పోయి వీళ్ళు ఎక్కడ పోయారు అందరు దళం వాళ్ళు ఎక్కడ పోయిందని అడిగితే ఇప్పుడే ఇన్నే ఉంటే జనార్దన్ ఇక్కడ ఫైరింగ్ చేస్తుండే నువ్వు ఇక్కడ చేయి నేను ఇక్కడ చేయని చెప్తే కనబడతలేడు. మళ్ళీ అట్లా గిట్ట దాటింటామని చెప్పి అప్పటికి అక్కడ ఏరియాలో అంటే గంగన్నకు తెలియదు బాగా. నేనే కొంచెం ఎక్కువ తెలిసిన దాన్ని అక్కడ ఏరియా రూట్ గీట్ అయినా కూడా. ఇంకా అన్న కొత్తగా వచ్చిండే కానీ కమాండర్గా ఉండే. ఇంకా అట్లా ఎట్లా అన్న మళ్ళా కనబడతలేరు మనలు అంటే ఇట్లా పోదాం అని చెప్పిన నేను. ఇట్లా పోయి దిగితే కరెక్ట్గా ఇట్లా అదేదో మైసమ్మ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు దాటితే మనం ఏపీటీ పెట్టుకున్న ప్లేస్ ఉంటుంది. ఈరోజు ఏమన్నా జరిగితే ఎన్నుకుంటారు, మళ్ళీ రోజు ఒక దగ్గర కలుసుకోవాలని చెప్పి మేము మాట్లాడుకొని ఉంటాం. ఇంకా అట్లనైతే పోదాము మనం చూద్దామని చెప్పి పోలీసు వాళ్ళు ఏ రూట్లో అయితే వచ్చిండ్రే ఆ రూట్లో ఉండరు కదా, ఇంకా అట్లయితే దిగిపోదామని చెప్పి అట్లా దిగి అన్నం తోలుకొని నేను ప్లేస్కి తీసుకొని పోయినా. సాధారణంగా అడవుల్లో మీరు వెళ్ళిన తర్వాత మీరు ముందేమో గ్రామాలు ఉన్నారు, అడవులకు వెళ్తారు, చక్క రాత్రప్పుడు ఫైరింగ్లు అవుతుంటాయి. మీకు రూట్ ఎలా తెలుస్తామా? అప్పటికప్పుడు మామూలు పగలే అనుకుంటే ఎంచులు చూపిస్తారు. అవును సార్. కానీ రాత్రులు పారిపోవాలనుకో ఇలా ఎటు అంటే ఎటు దొరికితే పారిపోతారా? లేదు మీకు ప్లాన్
ఉంటుందా? లేదు సార్, మేము నైటే తిరుగుతాం కదా సార్ ఎక్కువ. అంటే మేము నడక మొత్తం నైటే ఉంటుంది కాబట్టి మాకు నైట్ పూట తిరిగినా కూడా రూట్లు గుర్తుపెట్టుకుంటాం. ఎలా అంటే ఏమన్నా పలానా చెట్టు చెట్టు అనేది కాదు. ఇప్పుడు ఈ ఊరు ఉందంటే వీపనగర్ అంటే వీపనగర్కి ఇటు వెనక సైడ్ ఏ ఊరు వస్తుంది, ఇట్లా పోతే స్ట్రేట్గా అడ్డమే పోతాం. ఒక బాటలే ఏం లే, ఇట్లా చెట్లు ఉన్నాయంటే చెట్లలో పట్టి పోవడమే. ఇట్లా ఈ ఫేస్లో పోతే ఇట్లా ఈ ఊరు వస్తుంది గోపాల్ దిన్నే. అక్కడ ఆ ఊరికి అటు ఆపోజిట్ పోయిందంటే తుమ్ముకుంటూ వస్తుంది. ఇట్లాంటి గుర్తులు అంతే. ఆ గుర్తులతో నుంచి ఆ రూట్లు గుర్తు పెట్టుకొని వెళ్ళిపోతాం. ఇంకా అంతే. అడవిలోనే కొంచెం తెలిసినప్పుడు తెలియకుండా రాత్రులు దారి తప్పుతారు కదా ఒక్కోసారి. ఎవరన్నా ఒక్కరు ఇద్దరన్నా ఉంటారు ఖచ్చితంగా రూట్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఆ దళంలో. ఇప్పుడు మేమంతా కొత్త వాళ్ళు ఉన్నాం అనుకో సార్, ఒక్క మనిషి అన్నా రూట్ తెలిసిన మనిషిని ఆ దళంలో పెడతారు. అంటే మనకు అలవాటు అయ్యి ఈ రూట్లు అన్నీ గుర్తు పెట్టుకునే వరకు ఆ దళానికి మొత్తం కూడా చూపిస్తారు. ఆ విధంగా అక్కడ మాది. ఇంకొకటి అంటే అక్కడ అయిన తర్వాత కూడా నేను గంగన ఆ రోజు నైట్ ఇంకా దళం కలిసిలేదు. వీళ్ళు చాలా ఫైట్ చేసి తప్పించుకున్నారులే. ఆ రోజు మొత్తం ఒక పాప గుండె కిందనే ఉన్నది. నైట్ మొత్తం పోలీసులు వెతికిండ్రు. 2 రోజులు ఉన్నదంట. భారత్ అని ఉండే, ఇప్పుడు హోంగార్డుగా ఉంది. ఆ పాప మొత్తం గుండె కింద ఒక 2 రోజులు అట్లే ఉన్నది. పోలీసులకు దొరికిలేదు. ఎట్లా ఉన్నదో ఇంకా మేము ఆ పాపను పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాం. మిలిటెంట్గా ఉండే సార్, అలా సభ్యురాలు కాదు, కొత్తగా మిలిటెంట్గా ఉండే. ఇంకా పాప ఇక్కడ మిస్ అయిందని చెప్పి మస్తు వెతికిన ఆ ఊరు అని తెలుసుకున్నాం. అజిలాపురం పాప. 2 రోజులు ఉందా అమ్మాయి? సాధారణంగా అడవుల్లో మీరు ఇందాక ఆకలేస్తుంది పంపించారు గ్రామాలకి, చుట్టుపక్కల గ్రామాలు. ఆయన వెళ్ళి రావడానికి కనీసం గంటకు పైన 1-2 గంటలు అనుకుంటారు సార్. ఇందులో 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, అంతసేపు ఆకలి తెలగొన్నారు. ఒకటి, 2, ఆ గ్రామానికి వెళ్ళి ఆయన వస్తున్నప్పుడు పోలీసులే కావాలని పంపించారు అనుకోండి, నమ్మి పోలీసులు కోవట్టుగా, అది తెచ్చింది గ్రామస్తులా లేదా పోలీసులు పంపిందని మీరు ఎలా నమ్ముతారు, ఎలా తింటారు అప్పుడు? అంటే మనకు దళ సభ్యుడు మనకు నమ్మకం ఒకటి. గ్రామంలో కోవట్టుగా పంపించిన వాళ్ళు కూడా అట్లా పంపించినట్టు మస్తు ఉన్నాయి. కానీ మనకు నమ్మకమే, సానుభూతి పరులు ప్రజల నమ్మకంతో ఇంకా మనం చేసేది. ఇంకొకటి ఆకలితో అంటే మన దగ్గర పల్లీలన్న ఏమన్నా అటు ఉంటుంది, ఉడకబెట్టుకొని అవి వచ్చే వరకు కూడా ఆకలి అనేది తీర్చుకుంటాం సార్. మీరు కొండ మీద కానీ గుట్టల్లో కానీ వంట చేస్తే పొగ వస్తుంది కదా? అవును సార్. ఆ పొగ రాకుండా ఏమైనా టెక్నిక్ ఉందా? ఏం లేదు సార్, పొగ రాకుండా అంటే కాకపోతే సెంట్రీయంగా చూసుకోవాల్సింది మనకు దగ్గర. భూమిలో గోతు తీసి లేదు సార్, బట్ట పెడితే వస్తుంది, పొగ రాదంటారు. అట్లాంటివి అయితే ఏం చేయలేదు. నేను ఉన్నంత వరకు అయితే మామూలుగానే పొయ్యి పెట్టుకునేది, వంట చేసుకునేది. ఇంకా అడవిలో అయితేనే పెద్ద లెక్క కాదు సార్. ఇక్కడ గుట్టలు ఇట్లా ప్లేన్ ఏరియాలలో గుట్టల్లో అయితేనే కొంచెం అప్పుడు పోలీసు వాళ్ళు తిరగడం ఎక్కువ ఉంటుండే కాబట్టి కొంచెం తొందరగా గుర్తుపట్టి కూడా అట్లా కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి సార్. ఇట్లా మేము తప్పించుకొని పోయినాక కూడా ఇద్దరం, నేను గంగన్న ఒక 10 చేనులో ఉంటే కూడా మా చేనంచు పోంటే పోయినరు. అసలు ఆ సెలకాయన ఊరికొచ్చి మమ్మల్ని లేపిండు. మేము నిద్ర పోతే కూడా అన్న లేవండి పోలీసులు ఇట్లకెళ్ళే పోతున్నారు అని అంటే లేచి కూర్చున్నాం. అప్పుడు ఇంక ఏం చేయలేము. ఎంతసేపు ఫైటింగ్ ఇచ్చి తప్పించుకోవడం, చనిపోవడం. ఇంకా అదే ఇంకా సాధ్యమైన వరకు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం సార్. మీరు తప్పించుకుని ఎన్కౌంటర్ చెప్పారు. అవును సార్. కానీ మీరు చేసిన దాడులు? మేము చేసిన దాడులు అంటే చాలా వరకు కూడా ఇంకా బాగా గుర్తుండిపోయిన ఒకటి చెప్పండి. చాలా వరకు ఇంకా నేను ఎక్కువ దాడులలో లేను సార్. నేను ఉండడం పోలింగ్ బూత్ మీద అటాక్ ఉందట కదా? అవును సార్, పోలింగ్ బూత్ పైన ఈయన కొడికిల దగ్గర రికీ చేసినాము. ఫస్ట్ కొన్ని రికీ చేసి కూడా ఫెయిల్ అయినాయి సార్. నేను స్పెషల్ దళంలో ఉంటే తర్వాత కూడా ఈ కల్వకుర్తి నుంచి తీసి కూడా మళ్ళీ స్పెషల్ దళం ఏర్పాటు చేసింటప్పుడు అప్పుడు స్పెషల్ దళంలో నేనే మహిళగా ఉన్నా సార్. నేను కుడికిలలో అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఏదో ఓటింగ్ ఉన్నది ఉంటే పోలీసులు తక్కువ ఉన్నారు. అప్పుడు పోలీసులను చంపాలని అయితే కాదు సార్, ఏంటంటే వెపన్స్ తీసుకుపోవాలి. మనకు వెపన్స్ తక్కువ ఉంటాయి కదా ఇక్కడ దగ్గరలో, ఎట్టనైనా చేసి వాళ్ళని చనిపోకుండా వాళ్ళ మీద అటాక్ చేయాలి, వెపన్స్ అయితే తీసుకుపోవాలనేది ప్లాన్ సార్ మాది. అయితే ఫస్ట్ ఒక ఇద్దరిని పంపించి ఎక్కడెక్కడ నిలబడినరు ఏందనేది రిక్కి చేయించిన తర్వాత ఇక్కడ అది స్కూల్ ఉన్నది కుడికిల స్కూల్ దగ్గర, ఇక్కడ ఒక మనిషి అక్కడ ఒక మనిషి ఆడొక మనిషి కూర్చున్నారు అనేది మనకు ఇన్ఫర్మేషన్ సార్. అయితే ఇక్కడ ఒక ఇద్దరం పోవాలి, అటు పక్క ఒక ఇద్దరం పోవాలి అనేది అనుకొని పోయిన తర్వాత ఏంటంటే పొయ్యి దగ్గరికి పోయిన తర్వాత సరెండర్ కానీ అని చెప్పి మొత్తుకున్నాం సార్. మొత్తుకుంటే కూడా ఒక అతని చేతులు ఎత్తింది కానీ ఒక అతను ఫైరింగ్ చేస్తున్నాడు సార్.
ఫైరింగ్ చేస్తుంటే ఇంకా ఫైరింగ్ మనం ఆత్మరక్షణ కోసమే ఆ రోజు ఫైరింగ్ చేసారు మనలు. ఫైరింగ్ చేస్తే అతనికి తూట తలిగి పడిపోయిండు. పోలీస్ ఆయన తలిగిపోతే అది అప్పుడు 2 వెపన్స్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్. ఇంకా అంతే. బాధ అనిపించలేదు మీకు? బాధ ఉంటుంది కానీ ఇంకా మనం వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు తప్పదు కదా సార్. మరి ఇంకా చంపాలనేది అసలు కానే కాదు. చంపకుండా ఎట్లా అంటే వాళ్ళు సరెండర్ అనగానే మీకు ఆయుధాలు ఇస్తే మీరు చంపేవారు కదా? లేదు, కాదు, చంపేవాళ్ళు కాదు. ఆ విధంగా ఆయుధాలు ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి సస్పెండ్ చేస్తారు కదా? చేస్తారు కానీ ఇంకా వాళ్ళకి తెలుస్తుందా సార్ అవన్నీ? ఇంకా కాకపోతే ఇంకా దాడి చేసి ఎత్తుకపోయింది అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తారు, ప్రతిఘటించడానికే చూస్తారు.